హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. సో సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ కింగ్ నాగార్జున, ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్ నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత అయితే ట్రైలర్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇంకా లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి మూవీస్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సో స్టార్టింగ్ కొంచెం అర్థం కానట్టున్న తర్వాత అర్థమైపోతాయి. ఫస్ట్ ఒకసారి ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒకసారి ట్రైలర్ ప్లే చేస్తా చూడండి. ఒకడు పుట్టగా వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టుంటది. కింగ్ ఈస్ ఆల్వేస్ కింగ్. లోకం నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలం అంటే ఇట్ కెన్ బి ఎ డిసాస్టర్. కేవలం ఈ నెట్వర్క్ తో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. అమీర్ ఖాన్ ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. కింగ్ ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. కూలీ. అన్ని గదుల్లో బాబులు పెట్టండి. పూర్తయిపోవాలి. 30 సంవత్సరాల నుంచి ఒకటి ఆఫ్లైన్ లోనే వచ్చాను. సూపర్ స్టార్. వాడికి విషయం తెలిస్తే అడుగు పెడితే విజిల్ మోగులే. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. కింగ్ నాగార్జున. అమీర్ ఖాన్. నిన్నెవరి దగ్గరికి రమ్మంది? ఎవరి తోడు లేకుండా బతకడం అలవాటు అయిపోయింది మీకు. ఆయన మీకు కేవలం ఫ్రెండే సార్, కానీ మాకు మా నాన్న. సూపర్. వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. అడుగు పెడితే విజిల్ మోగులే. ఈరా హుక్కు. కూకు కూలి. Move your body. Let's be on the party. It's too much heat. What you got left? The throne is his consent story. కూకు కూలి. On the party. Let's be on the party. Ladies and gentlemen, it's too much heat. What you got left? The throne is his consent story. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావు. వింటేజ్ రజనీకాంత్. ఎస్, ఎలా ఉంది ట్రైలర్? లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నటువంటి కూలీ ఎరక్కొట్టేసిన ట్రైలర్ అయితే. సో ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది కింగ్ నాగార్జున గారి గురించి. అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ స్టోరీ అనేది, అంటే కింగ్ నాగార్జున అంటే సైమన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సైమన్ క్యారెక్టర్ స్థాపించినటువంటి ఈ సామ్రాజ్యంలో షాబిన్ షాహిర్ గారు ఇక వీళ్ళంతా కూడా ఒక సామ్రాజ్యంగా వెళ్తూ ఉంటారు. ఇందులోకి కింగ్ నాగార్జున గారి సామ్రాజ్యంలోకి ఈ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూలీ ఎవరైతే ఉన్నారో, రజనీకాంత్ గారి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, సో రజనీకాంత్ గారి ఫ్రెండ్ కింద సత్యరాజ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన చిక్కుకోవడం జరుగుద్ది. ఈయన్ని విడిపించడం కోసం రజనీకాంత్ గారు వెళతారేమో అన్నట్టుగా కొంచెం ఇట్లా అయితే అనిపిస్తుంది. జస్ట్ ఒకసారి ట్రైలర్ చూసిన తర్వాత, అంటే జస్ట్ ఇది ఒక చిన్నపాటి రివ్యూ అనమాట. ఇక మనం ఇంకా ఆ రివ్యూని అంటే ట్రైలర్ని ఇంకా డీప్గా హిడెన్ డీటెయిల్స్ అన్ని గమనించి ఇంకా నెక్స్ట్ ఒక వీడియో అనేది చేద్దాం మనం. సో ఈ ట్రైలర్లో అయితే సో కింగ్ నాగార్జున గారు అయితే బాగా హైలైట్ అవుతున్నారు. అంటే నాగార్జున గారిది ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ అయితే ఈ ట్రైలర్లో అయితే మనకు అర్థమవుతుంది కింగ్ నాగార్జున గారిది. ఇక అమీర్ ఖాన్ గారి రోల్ ఏంటి అంటే, నాగార్జున గారికి మించి అయితే ఆయన వైలెన్స్లా కనబడుతుంది అనమాట. 2 గన్నులు పట్టుకుని ఒక షర్ట్లెస్తో ఆ సీన్ చూస్తుంటే ఇక గూస్ బంప్స్లా ఉన్నాయి అనమాట అమీర్ ఖాన్ గారిది. అంటే ఇంతవరకు అమీర్ ఖాన్ గారిని చూడనటువంటి
ఆ క్యారెక్టర్లో అయితే లోకేష్ కనకరాజు గారు చూపించినట్టు అర్థమవుతుంది. చూద్దాం. అంటే ఆయన కింగ్ నాగార్జున గారిది ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ అర్థమవుతుంది, నేను ఇందులో విలన్ అర్థమవుతుంది. మరి అమీర్ ఖాన్ గారు ఏంటి, ఆయన ఫ్రెండా లేకపోతే ఆయన కూడా ఇంకొక సపరేట్ విలనా ఏంటనేది ఇంకా మూవీలో చూడాలి. ఇక ఉపేంద్ర గారిది ఇందాక నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు ఉపేంద్ర గారి గురించి మాట్లాడలేదు. ఇక ఉపేంద్ర గారిది అయితే ఏదో డిఫరెంట్ రోల్ ఉండబోతుంది. అంటే ఈయన కొంచెం ఏదైనా పాజిటివ్ రోల్ ఉంటుందా, అంటే ఇక్కడ ఏదైతే కూలీ ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్తో అయితే ఆయన కనబడుతున్నారు ఉపేంద్ర గారు. చూడాలి అంటే ఆయనది మరి నెగిటివ్ రోల్ ఉంటుందో లేకపోతే రజనీకాంత్ గారితో పాటు ఏమైనా పాజిటివ్ రోల్ ఉంటుందో చూడాలి. ఇక ఓవరాల్గా కూలీ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.